పొద్దున్నే లేచి చూస్తే చెట్టు కింద కాయలు గుట్టలు గుట్టలుగా రాలున్నాయి. దూరం నుంచి చూసి జాంకాయలు ఏంటి ఇన్నున్నాయి, బహుశా పండిపోయినాయి అని పక్కింటోళ్ళు పడేసారేమో అనుకున్నా. దగ్గరికెళ్ళి చూస్తే అర్థమైంది అది జాంకాయ కాదు, మా చెట్టు కాయలే రాలి పడున్నాయి. ఈ కాయని నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. అసలు ఇది తినచ్చో లేదో కూడా తెలియదు. చూడ్డానికి అచ్చం పండిపోయిన జాంకాయలా ఉంది. కట్ చేస్తే లోపల నట్టుంది. దీనిపైన తొక్క తింటారా, లోపల గింజ తింటారా, అసలు లేకపోతే రెండూ తినరా? అసలు ఇంతకీ దీని పేరేంటో మీకు గనక దీని గురించి తెలిస్తే కమెంట్ చేయండి. సీజన్ స్టార్టింగ్ లో చెట్టు కింద కాయలు చాలా రాలిపడి ఉన్నాయి. అప్పుడే మీకు చూపిద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. ఇప్పుడు సీజన్ అయిపోయింది అనుకుంటా, చెట్టుకి ఒక కాయ కూడా లేదు చూపిద్దామంటే. ఇదిగోండి ఈ కాయ కాసిన చెట్టు ఇదే. ఈ చెట్టుకి అన్ని ఎర్ర పూలు ఉంటాయి. మా ఇంటి ఓనర్ అన్ని చెట్లను కొట్టేపించి ఈ చెట్టును మాత్రం అలానే ఉంచారు. ఇంతకీ దీని స్పెషాలిటీ ఏంటో. ఈసారి మాత్రం బొప్పాకాయ మొక్కలు చాలానే వచ్చినాయి. ఇందులో ఎన్ని పెరిగి పెద్దవి అవుతాయో, ఎన్ని కాయలు కాస్తాయో చూడాలి. కాయలు గనక కాస్తే మీకు కూడా పంపిస్తాలేండి.